గ్రామీణ ప్రజలకు మౌలిక ఆస్తి భూమి. మన దేశంలోని గ్రామీణులకు భూమి ప్రధాన జీవనాధారం. అంతేకాకుండా సామాజిక హోదాకు, భద్రతకు భూమి మూలాధారం. గ్రామీణ ప్రాంతాల్లో మానవ సంబంధాలు భూమితో పెనవేసుకుని ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే గ్రామీణులకు భూమితో ఉన్న సంబంధం విడదీయరానిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిపై యాజమాన్య హక్కులు, సాగు హక్కులు ఉన్నవారికి పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ ఇవ్వడం కోసం 1971లో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టాన్ని చేసింది. కాని అవగాహన లేకపోవడం, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ల ప్రాధాన్యత తెలియకపోవడం, కోర్టులలో కేసులు పెండింగ్ ఉండడం, తాత్కాలికంగా గ్రామం నుండి వలస వెళ్లడం వంటి అనేక కారణాల వల్ల పేద రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందలేకపోతున్నారు. అసలు పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ భూమి యజమాని వద్ద ఎందుకుండాలి? ఒక వ్యక్తికి తనకున్న భూమిపై గల స్వాధీనానుభవం, భూమి యాజమాన్య హక్కులను తెలిపే రుజువు పత్రాలే ఈ డాక్యుమెంట్లు. ఈ 2 పుస్తకాలు లేనిదే ఏ బ్యాంకు లోను ఇవ్వదు. ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, నష్టపరిహారం పొందలేరు. అంతేగాక ఆ భూమిపై ఏమైనా అమ్మకము, కొనుగోలు జరిగినా పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కొనుగోలు పత్రాలను రిజిస్టర్ చేయరు. రైతుకు భూమి వారసత్వంగా రావచ్చు, భాగపంపకాల ద్వారా రావచ్చు, వీలునామా ద్వారా రావచ్చు, దానపట్టా ద్వారా రావచ్చు, కోర్టు డిక్రీ ద్వారా రావచ్చు. భూమి ఏ రకంగా వచ్చినా అందుకు సంబంధించిన హక్కుపత్రాలైన పాసుపుస్తకం, టైటిల్ డీడ్లు కలిగి ఉండడం తప్పనిసరి. అంతేకాదు, రైతు చేతిలో పట్టా, స్వాధీనంలో భూమి, రెవెన్యూ రికార్డులలో పేరు నమోదైనప్పుడు మాత్రమే ఆ భూమిపై రైతుకు పూర్తి హక్కు ఉంటుంది. చట్టం ఏం చెబుతుందో చూద్దాం. అర్హులైన భూ యాజమాన్య అనుభవ హక్కులు కలిగి ఉన్న రైతుల భూమి హక్కుల రికార్డులు తయారు చేయడం, హక్కులున్న రైతులు రుణ సదుపాయం పొందడానికి గాని, భూమి అమ్మకాలు, కొనుగోళ్ల కోసం గాని, రెవెన్యూ రికార్డుల కాపీల కోసం గాని, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా చేయడం కోసం 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసుపుస్తకాల చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని తరువాత 1980, 1989, 1994, 2001, 2004 సంవత్సరాలలో సవరణ చేయడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకం పొందడానికి ఎవరు అర్హులు? పట్టాదారు పాసు పుస్తకం పొందడానికి భూ యజమాని, పట్టాదారు, కౌలుదారు, తనఖాదారు, ఇనాం భూమి స్వాధీనంలో ఉన్నవారు అర్హులు. వారసత్వము, భూపంపకాలు, వీలునామా, దానం, కొనుగోలు, కోర్టు డిక్రీ, ప్రభుత్వ భూమి అసైన్మెంట్ వల్ల భూమి సంక్రమించినట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందాలంటే 90 రోజులలో సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఎలా పొందాలో తెలుసుకుందాం. మా ఊర్లో నేను 3 ఎకరాల పొలం కొన్నాను. ఆ పొలం నా పేరు మీద చేసుకోనికి పట్టాదారు పాస్బుక్ అప్లై చేసుకోనికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిన. నమస్కారం సార్. నమస్తే. మా ఊర్లో భూమి కొన్నాం సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా పేరు మీద పాస్బుక్, టైటిల్ డీడ్ కావాలని దరఖాస్తు చేసుకుంటున్నాం సార్. ఎన్ని ఎకరాలు కొన్నారు? 3 ఎకరాలు సార్. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సార్. దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి. సరే, మీరు అప్లికేషన్ చేసుకున్నట్టు ఇక్కడ పక్కన సెక్షన్లో మీకు రసీదు ఇస్తారు. రసీదు తీసుకోండి, మేము ఎంక్వైరీ చేస్తాం. అయితే తొందర అయ్యేటట్టు చూడరు సార్. తప్పకుండా. బ్యాంక్ లోన్స్కు నాకు అవకాశం ఉంది. సరే సార్.
భూమి కొనుగోలు చేసిన 90 రోజులలో కొనుగోలుదారు ఫామ్ 6A తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు క్రయ దస్తావేజు కాపీ, లింకు దస్తావేజుల కాపీలు, విక్రయదారుడి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ నకలు, అడంగల్ పహాణీ కాపీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇదివరకు కొనుగోలుదారుడికి పాస్బుక్ టైటిల్ డీడ్ లేనట్లయితే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. ఈ దరఖాస్తు ముట్టినట్లుగా తహసీల్దార్ కార్యాలయం నుండి ఫామ్ 6C రసీదు పొందాలి. తహసీల్దార్ విచారణ నిమిత్తం కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి ఫామ్ 8 నోటీసులు పంపుతారు. ఆ నోటీసును గ్రామ చావిడి దగ్గర, గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉంచుతారు. అంతేకాకుండా గ్రామంలో దండోరా వేయిస్తారు. ఈ నోటీస్ అందిన లేదా ప్రచురణ చేసిన 30 రోజుల తరువాత ఆ భూమి హక్కుకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్కు విన్నవించుకోవచ్చు. నోటీసు ప్రచురణ జరిగిన 45 రోజుల తరువాత తహసీల్దారు విచారణ చేపడతారు. నిర్ణయించిన తేదీన గ్రామస్తులు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సేవకుల సమక్షంలో విచారణ చేస్తారు. ఈ విచారణలో భూమి హక్కుకు సంబంధించిన వారితో, అభ్యంతరాలు ఉన్నవారితో విచారణ చేసి భూమిని పరిశీలిస్తారు. 10(1) అడంగల్ పహాణి ROR 1B ఉన్న పట్టాదారు డాక్యుమెంట్ ప్రకారం భూమి అమ్మిన వ్యక్తి ఒక్కరేనా అనే విషయం పరిశీలిస్తారు. అలా కాకపోతే బహిరంగ విచారణలో సరిహద్దు రైతుల నుండి మరియు గ్రామస్తుల నుండి భూమి హక్కులు మారిన విధానాన్ని విచారణ చేసి వాంగ్మూలాలను రికార్డ్ చేస్తారు. విచారణ సమయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే 2 పక్షాల వాదనలను రికార్డ్ చేస్తారు. వారు సమర్పించిన ఆధారపత్రాలను స్వీకరిస్తారు. ఒకవేళ ఆ భూమిపై దరఖాస్తుదారుడి దరఖాస్తుపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే భూమిపై సరిహద్దు రైతుల సమక్షంలో పంచనామా చేస్తారు. విచారణ పూర్తి అయిన తరువాత తన నివేదికను తయారుచేసి తహసీల్దార్ గారు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ల జారీకి ఉత్తర్వులిస్తారు. తహసీల్దార్ గారి ఉత్తర్వులను అనుసరించి దరఖాస్తుదారు వివరాలను ROR ఫామ్ 1(1)B నమోదు చేస్తారు. అమ్మిన వ్యక్తికి సంబంధించిన పత్రాలలో విస్తీర్ణాన్ని తగ్గించి కొనుగోలుదారుకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్లలో నమోదు చేస్తారు. ఒకవేళ అవి లేకపోతే కొత్త పుస్తకాలు ఇస్తారు. ఈ వివరాలను సంబంధిత గ్రామ రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తారు. అమ్మకందారుడికి హక్కు లేకుండా అమ్మినా లేదా ఇతర తగాదాలున్నా తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీకి చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ సివిల్ కోర్టుని ఆశ్రయించవలసిందిగా మెమో ఇస్తారు. ఒకవేళ కొత్త పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ జారీ చేయవలసి వస్తే వాటిపై కొనుగోలుదారు సంతకాలు కావాలని, నిర్ణీత ప్రభుత్వ రుసుము ₹15 చెల్లించాలని తెలియజేస్తారు. కొనుగోలుదారు సంతకాలు అయిన తరువాత తహసీల్దారు పాస్బుక్ టైటిల్ డీడ్లపై సంతకాలు చేస్తారు. టైటిల్ డీడ్పై సంతకం కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి పంపుతారు. రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కౌంటర్ సంతకం తరువాత పాస్బుక్ టైటిల్ డీడ్ వివరాలను ఫామ్ 17 జారీ రిజిస్టర్లో నమోదు చేసి కొనుగోలుదారుకు అందజేస్తారు. ఈ రోజు నేను నా భూమి మీద సర్వ హక్కులు పొందినాను. నాకు సంబంధించిన టైటిల్ డీడ్ పాస్బుక్ నాకు ఈరోజు వచ్చింది. దీంతో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. దీంతో బ్యాంకు రుణాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, ఇంకా వ్యవసాయ పరికరాలు కానీ నేను తీసుకోగలుగుతాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కుటుంబంలో భాగ పంపకాలు పార్టిషన్ ద్వారా వచ్చే భూమికి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఎలా పొందాలో చూద్దాం. మా నాన్న పేరు మీద ఉన్న భూమి అన్నదమ్ములు చెల్లెలకి పంచాడు. నాకు వచ్చిన భూమికి పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ కోసం అప్లై చేయడానికి వచ్చాను. వారసత్వంగా వచ్చిన లేదా తండ్రి సంపాదించిన ఆస్తులున్న వ్యక్తులు వాటిని కుటుంబ సభ్యుల మధ్య భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న తరువాత వారి పరస్పర అంగీకారంతో రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి మార్పులు చేయడానికి, అలాగే కుటుంబంలోని వ్యక్తులందరికీ పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 అవకాశం కల్పిస్తుంది.
రండి. మా నాన్నగారి పేరు మీద భూమి పనిచేసుకున్నాం సార్. అయితే నాకు వచ్చిన భూమి కోసం పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ కోసం అప్లై చేయాలి సార్. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? అవును సార్. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? అవును సార్. సరేనండి. పక్క సెక్షన్లో మీరు ఈ అప్లికేషన్ ఇచ్చినట్టు రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ముందుగా దరఖాస్తుదారు భూమి యొక్క సర్వే నంబరు, విస్తీర్ణం, వర్గీకరణ, పట్టాదారు అనుభవదారు వంటి వివరాలను తెలియపరుస్తూ రెవెన్యూ రికార్డులలో సంబంధిత మార్పులను చేయాలని ఫామ్ 6A లో 90 రోజులలోగా తహసీల్దార్ గారికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు భాగస్వామ్య ఒప్పంద పత్రం కాపీ, అడంగల్ పహాణీ కాపీ, పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ కాపీ, శిస్తు రసీదు నకళ్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కాపీని జతపరచాలి. దరఖాస్తు అందిన తరువాత తహసీల్దారు దరఖాస్తుదారుకు ఫామ్ 6C లో రసీదు ఇస్తారు. తహసీల్దారు ఫామ్ 8లో సంబంధిత కుటుంబ సభ్యులకు నోటీసులు పంపుతూ ఆ నోటీసును గ్రామ చావిడి దగ్గర, గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నోటీసు బోర్డులలో ఉంచుతారు. అంతేకాకుండా గ్రామంలో దండోరా వేయిస్తారు. ఈ నోటీస్ అందిన లేదా ప్రచురణ చేసిన 30 రోజుల తరువాత ఆ భూమి హక్కుకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్కు విన్నవించుకోవచ్చు. నోటీసు ప్రచురణ జరిగిన 45 రోజుల తరువాత తహసీల్దారు విచారణ చేపడతారు. నిర్ణయించిన తేదీన గ్రామస్తులు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సేవకుల సమక్షంలో విచారణ చేస్తారు. భాగస్వామ్య ఒప్పందం రిజిస్టర్ కాకపోతే ఒప్పందం స్టాంప్ పేపర్పై ఉందా లేదా అనే విషయం పరిశీలించి కుటుంబ సభ్యులు అందరి నుండి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. ఒకవేళ భూమి సమాన భాగాలుగా విభజన చేసుకోకపోతే దానికి గల కారణాలను కూడా విచారణ చేస్తారు. ఏ విధమైన అభ్యంతరాలు లేనట్లయితే భూమి సర్వే చేసి సబ్ డివిజన్ చేయడానికి 250 రూపాయలు చలాన్ ద్వారా ట్రెజరీ కార్యాలయంలో చెల్లించాలని దరఖాస్తుదారుకి తెలియజేస్తారు. ఆ తరువాత తహసీల్దారు సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేయడం కోసం సర్వేయర్కు ఆదేశాలు జారీ చేస్తారు. సర్వేయరు దరఖాస్తు వివరాలు 8A రిజిస్టర్లో నమోదు చేసి సర్వే చేసే తేదీని నిర్ణయించి దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. మండల సర్వేయర్ గ్రామంలో అందరి సమక్షంలో భూమి సర్వే చేసి సబ్ డివిజన్ చేస్తారు. సబ్ డివిజన్ రికార్డ్ని తహసీల్దార్ గారి ద్వారా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకు పంపుతారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వారు ఆ రికార్డు స్క్రూటినీ చేసి తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దార్ గారు భాగస్వాముల పేర్లను సర్వే సబ్ డివిజన్ల ప్రకారం రెవెన్యూ రికార్డులలో అమలుపరచడానికి ఉత్తర్వులు జారీ చేసి ROR ఫామ్ 1, 1B రిజిస్టర్లలో గ్రామ రెవెన్యూ రికార్డులలో మార్పు చేసి దరఖాస్తుదారు ఇదివరకు పాస్బుక్ టైటిల్ డీడ్ కలిగి ఉన్నట్లయితే వాటిలో మార్పులు చేయాలి. లేనట్లయితే కొత్తగా తయారుచేసి తహసీల్దార్ పాస్బుక్ టైటిల్ డీడ్పై సంతకాలు చేస్తారు. టైటిల్ డీడ్ సంతకం కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి పంపుతారు. రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కౌంటర్ సంతకం అయిన తరువాత పాస్బుక్ టైటిల్ డీడ్ వివరాలను 17 జారీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. తహసీల్దారు స్వయంగా గాని వారు సూచించిన అధికారి ద్వారా గాని దరఖాస్తుదారునికి పట్టాదారు పాసు పుస్తకం టైటిల్ డీడ్ అందజేస్తారు. పంపకాలు అయిన తర్వాత నా వంతు వచ్చిన భూమిపైన నిజమైన హక్కుపత్రాలు, పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్ 2 వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. దీనివలన నా భూమిపైన నిజమైన హక్కుదారుని నేను అయినాను. ఒకవేళ పట్టాదార్ పాస్ పుస్తకం పోగొట్టుకున్నట్లయితే డూప్లికేట్ పట్టాదార్ పాస్ పుస్తకం ఎలా పొందాలి? ఈమె పేరు లక్ష్మమ్మ.
పనుల కోసం ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న పాస్ పుస్తకాన్ని ఎలుకలో చెదలో తినేశాయి. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితి ఈమెది. ఎవలవాడకి బతకపోయినాం. బతకపోయినప్పుడు ఆ ఇంట్లోనే ఇంత తుండె బుడ్డది సంతక, ఆ సంతకాల పెట్టిపోయినాం. ఓ 2 చీరలు ఆ సంతకాల కాగితం అలానే ఉండే. అయితే మేము బతకపోయినప్పుడు ఆ ఎలుకలో బొలకలో ఏమో పడేసినట్టున్నాయి. ఆ ఇంట్లో అంతా చెదలు వచ్చినాయి. ఆ 2 చీరలు కొట్టేసినాయి, ఆ కాగితం కొట్టేసినాయి. ఏమి లేకుండా అయిపోయినాయి. పట్టాదార్ పాస్బుక్ పోగొట్టుకున్నప్పుడు సంబంధిత పట్టాదారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం 1971 ప్రకారం తహసీల్దార్ గారికి డూప్లికేట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు 4 ఫోటోలు జత చేయాలి. తహసీల్దార్ గారి నుండి దరఖాస్తు అందినట్లు రసీదు పొందాలి. తహసీల్దారు పట్టాదార్ పాస్బుక్ పోగొట్టుకున్న వ్యక్తికి ముందుగా తెలియజేసి గ్రామస్థుల, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సేవకుల సమక్షంలో విచారణ నిర్వహిస్తారు. దరఖాస్తు కంప్లైంట్ సక్రమమైందని రుజువైతే డూప్లికేట్ పుస్తకాల జారీ కోసం 15 రూపాయల రుసుమును చలాన ద్వారా ట్రెజరీ కార్యాలయంలో చెల్లించాలని తెలుపుతారు. తహసీల్దారు డూప్లికేట్ కాపీ తయారు చేయించి మొదట పేజీలో డూప్లికేట్ కాపీ అని నమోదు చేసి ROR 1B రిజిస్టర్లో కూడా నిర్ణీత పేజీలో డూప్లికేట్ కాపీ జారీ చేసినట్లుగా ఎంట్రీ నమోదు చేస్తారు. ఆ తరువాత దరఖాస్తుదారునికి డూప్లికేట్ పాస్బుక్ జారీ చేస్తారు. టైటిల్ డీడ్ పోయినట్లయితే డూప్లికేట్ టైటిల్ డీడ్ పొందే ప్రక్రియ ఏమిటి? పట్టాదారు పాస్బుక్ ఉన్న టైటిల్ డీడ్ చెదలు తినడంతో ఇబ్బంది పడుతోన్న ఎలిగందుల నర్సయ్య ఏమంటున్నాడో వినండి. మాకు ఒక పుస్తకాలు 2 ఇచ్చిండ్రు. అప్పుడు మాకు పాస్బుక్లు ఒక బుక్ పోయింది. ఇది పట్టదారి బుక్ ఒకటి ఉన్నది, అది ఇంకో బుక్ లేదు. ఆ బుక్ చెదలు తిన్నది. ఆ చెదలు తిని 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఏ బ్యాంకులకు పోయినా కానీ మీకు లోన్ ఇవ్వం, మేము ఆ బుక్ తీసుకొచ్చి ఇస్తామంటే, అరే లేదా బుక్ ఇట్లా ఖరాబ్ అయిందంటే ఏడారైనా పెట్టుకున్నారు. అందుకని ఎందుకు ఏమైంది అంటే ఆ బుక్ నంబర్ కూడా తీసుకుపోయినా. టైటిల్ డీడ్ పోయినట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో పిటిషన్ రూపంలో రిపోర్ట్ చేయాలి. క్రెడిట్ ఏజెన్సీలకు అంటే బ్యాంకులకు టైటిల్ డీడ్ పోగొట్టుకున్న విషయాన్ని లిఖితపూర్వకంగా దరఖాస్తుదారు తెలియజేయాలి. టైటిల్ డీడ్ పోయిన విషయాన్ని వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాలి. దరఖాస్తుదారు పోలీస్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్ కాపీని, బ్యాంకులకు ఇచ్చిన రిపోర్ట్ కాపీని జత చేస్తూ సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి అంటే RDO గారికి డూప్లికేట్ టైటిల్ డీడ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా తాను టైటిల్ డీడ్ పోగొట్టుకున్న తేదీ నుండి 1 సంవత్సరం పాటు ఎవరైనా ఇతర వ్యక్తి క్రెడిట్ ఏజెన్సీల నుండి పోగొట్టుకున్న టైటిల్ డీడ్తో అప్పు పొందినట్లయితే దానికి బాధ్యత వహిస్తానని ఇండెమ్నిటీ బాండ్ జతపరచాలి. దరఖాస్తు అందినట్లుగా RDO ఆఫీస్ నుండి రసీదును పొందాలి. RDO ముందుగా నోటీసిచ్చి గ్రామస్థులతో, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ పెద్దల సమక్షంలో విచారణ జరుపుతారు. ROR 1B రిజిస్టర్ను, రెవెన్యూ రికార్డును మరియు దరఖాస్తుదారు దగ్గర ఉన్న పాస్బుక్ను తనిఖీ చేస్తారు. RDO తన విచారణలో టైటిల్ డీడ్ పోయినట్లు ధృవీకరిస్తే డూప్లికేట్ టైటిల్ డీడ్ పొందడానికి 100 రూపాయల రుసుమును ట్రెజరీలో చలాను చెల్లించి రసీదును RDO ఆఫీసులో ఇవ్వాలి. చలాన్ కాపీ అందిన తరువాత RDO గారు డూప్లికేట్ టైటిల్ డీడ్ను తయారు చేయించి దాని చివరి పేజీలో డూప్లికేట్ కాపీ అని నమోదు చేస్తారు. ROR 1B రిజిస్టర్ సంబంధిత పేజీలో కూడా టైటిల్ డీడ్ డూప్లికేట్ జారీ చేయబడింది అని నమోదు చేసి దరఖాస్తుదారుడికి డూప్లికేట్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన భూమికి, భాగపంపకాల ద్వారా వచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ ఎలా పొందాలో తెలుసుకున్నాం. అంతేకాదు డూప్లికేట్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కూడా ఎలా పొందాలో తెలుసుకున్నాం. భూమిపై యాజమాన్యపు హక్కులు తెలిపేందుకు పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తప్పనిసరి.